హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ఫ్రెండ్స్, నేను నిజంగా హార్ట్‌ఫుల్‌గా అడుగుతున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకండి. మనం వీడియోస్, రీల్స్ చూస్తాం కదా! అందులోని భార్య భర్తని డామినేట్ చేసినట్టు, భార్యదే పై చేయనట్టు చూపిస్తారు కదా! నిజమైతే చాలా బాగున్ను. ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్‌లో అలాగ అస్సల ఉండదు. నాకు భలే నవ్వొస్తది తెలుసండి. అలా ఉంటే ఎంత బావుండు అని. కొంతమంది ఇళ్ళల్లో అయితే అస్సల మాట్లాడనివ్వరు. మాట్లాడనివ్వకపోతే ఏంటండి, మనకు ఒంట్లో బాగోనప్పుడు ఎలాగుందని, భోజనం చేసేసావని, ఇలా కొన్ని కొన్ని విషయాల్లో హ్యాపీగా ఉంటే చాలు కదండీ! మనకేమి పెత్తనాలు, గిత్తనాలు ఏమి ఇచ్చేయక్కర్లొద్దు. మనకు కావాల్సినయి కొనిపెట్టి, మనతో ప్రేమగా మాట్లాడితే ఇవి చాలు కదా! మన కోసం చిన్న చిన్న అబద్ధాలు బయటికి తీసుకెళ్ళడం. ఈ చిన్న చిన్న ఆనందాలు తప్ప ఇంక మనం ఏం కోరుకుంటామండి? ఎన్నెలా ఉన్నా మనం హ్యాపీగా ఉంటే వెల్ అండ్ గుడ్. మనం పిల్లలు ఎదురుగుంటా మాత్రం సమస్యలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళు చిన్న జీవితం మీద మన ప్రభావం పడతదండి. హాయ్ ఫ్రాన్స్, మా అమ్మ నేను లేనప్పుడు వంట చేస్తది, కానీ నన్ను వెళ్ళిపోమంటది. అమ్మేమో వంట చేస్తది. ఏం కాదు, అబద్ధాలు ఆడేస్తుంది. అస్సల కుదురంగా ఉండట్లేదండి. నేనేమో కంగారుగా చేస్తుంటే నన్ను మాత్రం ఇసికించేస్తుంది. ఇదండి నా పరిస్థితి. రోజుని ఇలాగే మాట్లాడనివ్వదు, వంట చేయనివ్వదు. ఈ పిల్లలతోని తలకాపడొచ్చేస్తుంది. పిల్లల దగ్గర మనం ఎన్ని సమస్యలున్నా హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ జీవితం కూడా హ్యాపీగా ఉంటదండి. చాలామంది సైకియాట్రిస్టులు కూడా పిల్లలు ఎదురుగుంటే మనం ఏ సమస్యలు పెట్టుకోవద్దని చెప్తారు కదా! ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నామో తర్వాత వాళ్ళు పెద్దయ్యాక కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు అమ్మా, నాన్న అలా ఉన్నారు. ఇప్పుడు మనం ఉంటే తప్పేంటన్న ఫీలింగ్‌లోకొచ్చేత్తారండి పిల్లలు. కొంతమందయితే భార్య మీద అస్తమానం చిరాకు పడతారండి. పిల్లలు ఎదురుగుంటా సమస్యలు పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లల మనసులోని బాగా నాటుకుపోతాయండి. కొంతమందయితే వయసైన అమ్మా, నాన్నలు బాగా చూసుకోరండి. అస్తమాటు చిరాకు పడి ఇవన్నీ చేస్తారు. రేపొద్దున్న మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చేస్తారు. మనం ఎప్పుడైతే మంచిగా ఉన్నామో మన పిల్లలు కూడా మంచిగానే ఉంటారు. వాళ్ళు ఒకళ్ళతో అనిపించుకునే అవకాశం రాదు. పిల్లలైనా, పెద్దోళ్ళైనా మనం 100 మందికి మేలు చేయక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న అమ్మా, నాన్నలని, భార్యాబిడ్డలని బాగా చూసుకుంటే చాలు. అది ఒక పెద్ద గిఫ్ట్ అంతే ఆళ్ళకి. ఎందుకంటే ఎవరు కోరుకునే జీవితం అన్నా అదే కదా! బాయ్.